బంగాళాఖాతంలో మరో 48 గంటల్లో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాలకు పిడుగులతో కూడిన వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీలంక పరిసర ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అదే సమయంలో బీహార్ నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించింది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో గురువారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మేఘావృతమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని, గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఇక తెలంగాణలో వాతావరణం విచిత్రంగా మారింది. రాష్ట్రంలో రానున్న 48 గంటల్లో పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే ఈ నెల 13 తర్వాత నుంచి 22వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఈ నెల 15న అండమాన్ను, జూన్ 1న కేరళంను తాకుతున్నాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.